గీతాన్ని తెంగాడు, రాజకీయాన్ని తెంగాడు. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్యా, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ. విశ్వక్సేను సంపిపడ తెంగాడు, అందరిని సంపడ తెంగాడు, గీతాన్ని తెంగాడు, రాజకీయాన్ని తెంగాడు, ఇద్దరిని తెంగాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాధిక ఒకటే అడిగింది సినిమాలో, నేను నీతో పద్ధతిగా కాపురం చేయాలి, పద్ధతిగా పిల్లలు కనాలి, పద్ధతిగా పిల్లలు కనలేదు, పద్ధతిగా కాపురం చేయాల. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్సేంది కాదు, మగాడికి రెండు నిచ్చున్నట్టయితే దేవుడు ఒకడు దీన్ని పెట్టేవాడు, ఇంకో దాన్ని పెట్టేవాడు. కానీ ఒకటే కలిపి దాన్ని పెట్టాడు, దీన్ని పెట్టాడు. అక్కడ పద్ధతి ఎట్టయింది, అక్కడ పద్ధతిగా పిల్లలు కన్నారా? పద్ధతిగా పిల్లలు కనలా. ఆ తప్పు రాజకీయాది కాదు, మన హీరో విశ్వక్సేంది కాదు, దేవుడు. బ్లాక్ బస్టర్ ఫ్లైటింగ్లు కానీ. సెకండ్ ఎన్టీఆర్, సెకండ్ బాలకృష్ణ. అబ్బా సెకండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ పీక్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అన్నట్టు అయింది. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎలా అనిపించాయి బ్రో? డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది వేరుందబ్బా. బూతులు ఉన్నాయి కానీ బీప్ శబ్దం వచ్చింది. ఎవరో నా పిల్లాన్ని ఇత చేసిన లంజా కొడుకు అన్న దగ్గర బీపేశాడు, అదొకటి. ఇంకోటి ఉంది, దాన్ని కూడా వేసాడు కానీ మనకి అంతగా మెమొరీ రావట్లేదు, మర్చిపోయాం. ఎందుకంటే మనోడు యాక్టింగ్కి పీక్స్ మెంటల్ వచ్చేసింది. అసలు ఆ నరకటం ఏంటి బాబా. కానీ బొడ్డు కొరుకుతాడు అనుకున్నా కానీ రాధికాది కొరకల, పద్ధతిగా తీసుకెళ్ళాడు. చాలా డిసప్పాయింట్ అయ్యా రాధికాని. అసలు ఆ రాధిక ఉంది కాబట్టే వచ్చా. డీజే టిల్లు కన్నా ఎక్సలెంట్గా ఉంది. అసలు సినిమా బ్లాక్ బస్టర్ అబ్బా, సినిమా బ్లాక్ బస్టర్. అది జెన్యూన్. ప్రతి ఒక్కరు రండి, సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క మగాడు సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి అన్నది సినిమాకి రండి, చూడండి. ప్రతి ఒక్క భార్య కూడా ఒప్పుకునేది సెకండ్ సెటప్ పెట్టుకుంటే, ప్రతి ఒక్క భార్య కూడా వాళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తే వాళ్ళు కూడా మహిళా సంఘాలు వద్దు ఏం వద్దు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా వాళ్ళ ముగ్గురిని కూడా వెళ్ళి సెకండ్ సెటప్ పెట్టుకో, బతుకుంటే చాలంటారు. సినిమాకి రావాలి, సినిమాకి వచ్చి సినిమా చూసిన తర్వాత ఈ డైలాగ్ చెప్తారు వాళ్ళు. ఎవరో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడండి. ఓకే.